నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ఒక అద్భుత ప్రదేశం మన భారతదేశంలోనే ఉంది. అంతులేని పచ్చదనం, ప్రశాంతమైన కడలి అలలు, మంచు ముసుగులో మునిగిన కొండలు ఇవన్నీ చూస్తుంటే ఇది నిజంగా దేవుడు స్వయంగా సృష్టించుకున్న దేశంలా అనిపిస్తుంది. అందుకే కేరళ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. మరి కేరళకు ఈ పేరు ఎలా వచ్చింది? అక్కడ చూడవలసిన అద్భుతాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కేరళ పేరు వెనుక ఉన్న రహస్యం. నిజానికి 1980వ దశకంలో కేరళ పర్యాటక శాఖ కేరళ టూరిజం తన ప్రచారం కోసం ఈ పేరును పెట్టింది. కాని భౌగోళికంగా చూస్తే కేరళ నిజంగానే దేవుడి ఇల్లులా ఉంటుంది. ఇక్కడ అరబికా సముద్రపు అలలు ఒకవైపు, పశ్చిమ కనుమల పచ్చదనం మరొకవైపు ఉండటం వల్ల వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరినప్పుడు కేరళ భూభాగం పుట్టుకొచ్చిందని ఒక నమ్మకం. అందుకే ఇది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. చూడవలసిన ప్రదేశాలు: బ్యాక్ వాటర్స్. కేరళ అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్యాక్ వాటర్స్. అలప్పుజాలో హౌస్ బోట్లో ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న కొబ్బరితోటలను చూడటం ఒక మధుర అనుభవం. అలాగే మున్నార్లోని టీ తోటలు, వాయనాడ్ అడవులు మరియు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పద్మనాభస్వామి ఆలయం కేరళకు మరింత వన్నె తెస్తాయి. ఇక్కడి కథకళి నృత్యం మరియు ఆయుర్వేద చికిత్సలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేరళ కేవలం అందమైన ప్రదేశం మాత్రమే కాదు, అక్షరాస్యతలో మరియు ఆరోగ్య రంగంలో కూడా భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో గడపాలనుకునేవారికి కేరళ ఒక స్వర్గధామం. అందుకే నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కూడా జీవితకాలంలో తప్పక చూడాల్సిన 50 ప్రదేశాల జాబితాలో కేరళను చేర్చింది. మరి మీరెప్పుడైనా కేరళ వెళ్లారా? అక్కడ మీకు బాగా నచ్చిన ప్రదేశం ఏది? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ మరియు జియోగ్రఫీ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.